ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బియ్యపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మన కరీంనగర్లో నామినేషన్ల ప్రక్రియనైతే ఈ రోజుతో ముగిసినాయండి. అందులో భాగంగా నా పక్కన కూర మైపాల్ రెడ్డి గారు, అలాగే కూర సుజాత గారు వాళ్ళు నామినేషన్లు కూడా పూర్తి చేసుకున్నారు. అలాగే వాళ్ళు వేసే విధానము, వాళ్ళు ఏ పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేయబోతున్నారు, అసలు ఎందుకు వాళ్ళు పోటీ చేయాలనుకుంటున్నారు అనేది తదితర విషయాలు వాళ్ళ మాటల్లోనే విందాము. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? కూర మైపాల్ రెడ్డి గారు, మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు? ఒకవేళ పోటీ చేసిన తర్వాత మీరు గెలిస్తే మీ వార్డుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? మీ వార్డు నెంబరు తదితర విషయాలు మా పాపులర్ టీవీకి. నా పేరు కూర మహిపాల్ రెడ్డి అండి. ఇది మాది 57వ డివిజన్. మా డివిజన్లో ప్రధానంగా గణేష్ నగర్, ధోబివాడ ప్రాంతాలు కలిసిన మమేకమైన డివిజన్. అన్ని వర్గాల ప్రజలు ఉంటారండి ఇక్కడ. ముఖ్యంగా మా డివిజన్లోని ధోబివాడ ప్రాంతం డ్రైనేజీలు, రోడ్లు, మంచినీటి వసతి సరిగ్గా లేక గత 15 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై ఉందండి. మా ఏరియాలో వెనుకబడిన ప్రాంతం అంటే ధోబివాడ ప్రాంతమే. మేము భారతీయ జనతా పార్టీ పక్షాన 2 సెట్ల నామినేషన్ వేయడం జరిగింది. ఈ డివిజన్ జనరల్ మహిళకు కేటాయించడంతో మా శ్రీమతి గారైన కూర సుజాత గారు నామినేషన్ వేయడం జరిగింది. ఈ డివిజన్ పై ఉన్న అవగాహనతో రానున్న రోజుల్లో పార్టీ అవకాశం ఇస్తే బీజేపీపై పోటీ చేసి భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసి ఇక్కడున్న ప్రధాన సమస్యలైన ధోబివాడ కానీ, గణేష్ నగర్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజ్ సమస్యలు కానీ, మంచినీటి సమస్య కానీ, మరియు రోడ్ల సమస్యలు ధోబివాడలో ముఖ్యంగా స్మార్ట్ సిటీ వర్క్ల వల్ల కొంత ప్రాంతము మెరుగైనప్పటికీ ఇంకా పూర్తిగా ధోబివాడ ప్రాంతం మా దగ్గర వెనుకబడి ఉంది. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మొదటి ప్రాధాన్యతగా మేము ప్రయత్నిస్తాము. జనరల్ మహిళకు కేటాయించడంతో టికెట్ వస్తుందనే ఆశతోనే ఎదురు చూస్తున్నాము. బీఫామ్ వస్తే మేము ఈ 57 డివిజన్లో బీజేపీ జెండాను ఎగరవేసి ఈ డివిజన్ అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మహిళ కింద వచ్చింది మీకు. సో సుజాత గారు, మీరేమనుకుంటున్నారు? అసలు అంటే ప్రజలకు మీరు ఏ రకంగా ఉపయోగపడాలనుకుంటున్నారు గెలిస్తే? మా ధోబివాడలో రోడ్లు, మురుక్కాలువలు, మంచినీటి సరఫరా 10 ఏళ్ళుగా సరిగ్గా లేదు. నన్ను గెలిపిస్తే ధోబివాడ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా. మైపాల్ గారు, ఇప్పుడు మీరు ధోబివాడను మీరు సమస్య చూసిండ్రు అని అంటే గత ప్రభుత్వం ఉన్నటువంటిది ఏ విధమైనటువంటి సహాయపదాలు కల్పించలేదని మీరు అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తారు, మీరు కూడా తీరుస్తారా మరి? అది 100% అండి. ఇప్పుడు మా కరీంనగర్లో సెంట్రల్ సిటీ ఫండ్స్ తోటే కరీంనగర్ నగరపాలకలో సెంట్రల్ ఫండ్స్ తోటే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం నిల్చున్న రోడ్డు కూడా సెంట్రల్ ఫండ్ తోటే వేయడం జరిగింది. సంజయ్ అన్న గారి సహకారంతో ఖచ్చితంగా ప్రత్యేక నిధులు కేటాయించైనా కానీ ధోబివాడ ప్రాంతంలో మురుగునీటి కాలువలు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యను మొదటి ప్రాధాన్యతగా నెరవేరుస్తాం. సంజయ్ అన్న కూడా మాకు హామీ ఇచ్చారు. మా అభ్యర్థులను గెలిపిస్తే 100% నిధులు కేటాయించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తానని ఆయన బహిరంగంగానే పత్రికా ముఖంగానే ప్రకటించారు. ఆయన అడుగుజాడలు నడుస్తూ మా గణేష్ నగర్, ధోబివాడ 57వ డివిజన్ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీది నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. ప్రజల్లోకి అంటే ఈ రోజు నుంచే సమాచారం అంటే ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడడం అలాంటివి చేస్తున్నారు కదా, మీరు ఏమైనా చేశారా అలా? మేము గత 10 రోజులుగా కండువాతోటే పనిచేస్తున్నాము. మా డివిజన్లో ముగ్గురు నుంచి నలుగురు క్యాండిడేట్ల మా అభ్యర్థులము టికెట్ ఆశిస్తూ నామినేషన్ వేయడం జరిగింది. అయినా కానీ మేము పార్టీకి ఓటు వేయండి అని చెప్పుకుంటూ బీజేపీ తరఫున మేము కూడా బరిలో ఉంటున్నామని తెలుపుకుంటూ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి అంటూ ప్రజల వద్దకు ఒక్కొక్కరి దగ్గరికి ఇప్పటికే 2 సార్లు తిరగడం జరిగింది. ప్రజలకు ఉన్న సమస్యలను మేము గెలిస్తే తీరుస్తామని మేనిఫెస్టో కూడా ప్రకటించడం జరిగింది. సంజయ్ గారు మాకు అవకాశం ఇస్తే బీఫామ్ ఇచ్చి 100% బీజేపీ జెండాను 57వ డివిజన్లో ఎగరవేసి ఈ ప్రాంత అభివృద్ధికి సంజయ్ గారి సహకారంతో మేము నెరవేర్చగలం. ప్రధానంగా చూసుకుంటే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్. సో మీకు ధీటుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ తీరులో వాళ్ళు పావులు కలుపుతున్నారు, వాళ్ళ కార్యకర్తలతో ప్రచారం చేస్తున్నారు. సో వాళ్ళకు ధీటుగా మీరు ఇంకా ఏమేమి అభివృద్ధులు చేయాలనుకుంటున్నారు? వాళ్ళను మీకున్నటువంటి అసలు ఎజెండా ఎలాంటిది?
మాకు ఇప్పుడు ఇక్కడ మాకు ఎంపీ స్థానాలు 8 ఉన్నాయి, ఎమ్మెల్యే స్థానాలు 8 ఉన్నాయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నడుస్తున్నది. కానీ ఏ అభివృద్ధి జరగాలన్నా కేంద్ర నిధులతోటే ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నది రాష్ట్రంలో. కేంద్రం నిధులతో అభివృద్ధి జరిగినప్పుడు కేంద్రానికి సపోర్ట్ గా ఇక్కడ మేయర్ ను గెలిపించుకుంటే, కరీంనగర్ నగరపాలక మేయర్ భారతీయ జనతా పార్టీ నుండి మేయర్ ఎన్నికైనప్పుడు 100% మన నిధులు మన అభివృద్ధికే ఉపయోగపడతాయి. కేంద్రం నుంచి కూడా ఇంకెక్కువ నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటది. దాంతో పాటు మాకు మా బండి సంజయ్ గారు మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన ప్రత్యేక నిధులు తెస్తాడని మాకు నమ్మకం ఉంది. ఆ నిధులతో ఖచ్చితంగా కరీంనగర్ ను రాష్ట్రంలోనే నెంబర్ 1 నగరపాలక సంస్థగా తీర్చిదిద్దుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతకు ముందు మనకి కరీంనగర్ మున్సిపల్ ఎన్నికలలో 60 డివిజన్లు ఉండేవి. ఇప్పుడు కొత్తగా 6 డివిజన్లు చేరినాయి. అంటే ఇప్పుడు కొత్త 6 డివిజన్లు మీరు పోటీ చేస్తున్నటువంటి డివిజన్ నుంచి అంటే వేరే డివిజన్ కి వెళ్ళినాయా, లేదంటే వేరే డివిజన్ నుంచి మీ డివిజన్ కి కలిసినాయా? ఒకవేళ కలిస్తే ఆ కొత్త ఇప్పుడే వాళ్ళైతే మీకైతే కొత్త వాళ్ళు. సో మీరు వాళ్ళని ఏ రకంగా నమ్మకంగా మీకు ఓటేయాలని వాళ్ళకి చెప్తారు మీరు? ఇంతకు ముందు మా డివిజన్ లో 4,000 పైచీలకు ఓట్లు ఉండే, ఇప్పుడు 5,000 ఓట్ల వరకు ఉన్నాయి. మాకు కొంత ప్రాంతం చేర్చబడింది తప్ప మా ప్రాంతం నుంచి ఏమీ విడదీయబడలేదు. మాకు గణేష్ నగర్ ఈ 57వ డివిజన్ అనేది గణేష్ నగర్ దోబివాడ కలిసి ఒక రోడ్ టు రోడ్ మాకు రోడ్ మ్యాపింగ్ లాగా కరెక్ట్ గా ఒక బిస్కెట్ ముక్క లాగా తయారైంది. ఇప్పుడు మేము ఇంతకు ముందు ఆ ఓట్లు కార్పొరేటర్ సోహన్ సింగ్ గారు ఉండే, అటు సైడ్ రోడ్ సైడ్ వారిది కొంత భాగం, ఇటు పక్కన కాసర్ల ఆనంద్ గారిది 10వ డివిజన్ ఉండే, వారిది కొంత భాగం కలిసింది. ఈ 1000 ఓట్లు భాగంగా మాకు భౌగోళికంగా మాకు ఇప్పుడు బాగుంది. ఒక ఏరియాను మేము కాన్సన్ట్రేషన్ చేయగలం. వారితో మేము నిత్యం మా చుట్టూ తిరిగిన వాళ్ళే పక్కనున్న వాళ్ళే కాబట్టి మాకేమి ఇబ్బంది లేదు. మా డివిజన్ పరంగానైతే 57వ డివిజన్ పరంగా మేము ఏ పరంగా పాలనా పరంగా కానీ పరిశుభ్రత పరంగా కానీ ఏ ఇబ్బందులు తలెత్తవు. మా డివిజన్ అయితే అలాగే రూపుదిద్దుకుంది. దీనివల్ల మాకేం ఇబ్బంది లేదు. ప్రజలతో మేము ఎప్పుడు సన్నిహితంగానే ఉన్నాం కాబట్టి మాకు దాంతో ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే మీరు మొదటిసారి ఇప్పుడు నామినేషన్ వేసిండ్రు. అంటే ఇంతకు ముందు మరి మీరు ఏమైనా ప్రజా కార్యక్రమాలు అలాంటివి చేపట్టారా ప్రజల్లోకి వెళ్ళి? అంటే మీరు అంటే ఈ అన్న వచ్చిండు, ఇప్పుడు ఈ అన్న పోటీ వేస్తున్నాడు, మాకు తెలుసు ఈ అన్నని మేము గెలిపిస్తే మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది ఏమైనా ప్రజల్లో? గతంలో కూడా నేను 2 సార్లు పోటీ చేశాను. ఇండిపెండెంట్ గా పోటీ చేశాను. లాస్ట్ టైం కూడా పోటీ చేశాను. నాకు 350 పైచీలకు ఓట్లు వచ్చాయి. అనివార్య కారణాల వల్ల ఓడిపోయాం, కొంత లాగింగ్ వల్ల. కానీ నేను ఓడిపోయినప్పటికీ వెంటనే కరోనా వచ్చింది. కరోనాలో కూడా నేను సర్వీస్ చేసుకుంటూనే ఇదే ప్రాంతంలో అప్పుడు కిరాయికి ఉండేవాడిని, ఇప్పుడు సంతీలు కట్టుకున్నాను. ఇదే ప్రాంతంలో ఉంటూ కరోనాలో కూడా సర్వీస్ చేసిన నేను. కరోనాలో గెలిచిన అభ్యర్థి రాలేదు, ఇంకా ఓడిన అభ్యర్థి మళ్ళీ రాలేదు. కానీ కరోనాలో ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ వాళ్ళతోటే ఉంటూ ఇక్కడే ఉన్నా. నేను ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిని. 24/7 నాకు ఎప్పుడు వాళ్ళు కాల్ చేసినా వాళ్ళకి అందుబాటులో ఉంటా. కావున ప్రజలు నన్ను నమ్ముతారు. మా ఊర సుజాత గారిని గెలిపిస్తారని మా యొక్క నమ్మకం. అలాగే మైపాల్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ప్రతి నెల ఏదో కార్యక్రమం చేపడుతున్నారా ఓటర్ల గురించి? అంటే మీకు గెలిపించిన తర్వాత మీ దగ్గరికి రావడానికి ప్రజలు ఏ రకంగా మీ దగ్గరికి రావాలి అసలు? యాక్చువల్ గా మేము ప్రజల కోసం ఇంతకు ముందే ప్రజా సేవా కేంద్రం అని ఆఫీస్ ఓపెన్ చేసి నడిపించాము. గత 6 నెలలుగా మా ఓన్ బిల్డింగ్ లోనే నడిపిస్తున్నాం దాన్ని. అంతకుముందు రెంట్ బిల్డింగ్ లో నడిపించే వాళ్ళం. ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తే ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో ప్రతి నెల ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తాం. మా సంజయ్ అన్న గారి సహకారంతో ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి వారి సమస్యలను అక్కడికక్కడే తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇప్పుడు మేయర్ అత్యంత ప్రాముఖ్యతమైనది ఏదంటే మేయర్. ఏదైనా మనకి అంటే అధికారంలో ఉన్న పార్టీ తరపునే మనం మేయర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. సో అలాగా మీకు దీటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేస్తుంది. సో ఒకవేళ మీకు వస్తే మేయర్ అనేది బీసీ జనరల్ అయింది. మేము ఓసీలం, మాకు కేటాయించే అవకాశం ఉండదు. మేయర్ గా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేయర్ అభ్యర్థి ఉంటారు. కావున గతంలో లేని విధంగా కరీంనగర్ అనేది అభివృద్ధికి నోచుకుంటుంది సంజయ్ నగర్ సహకారంతో. సంజయ్ నగర్ అడుగుజాడల్లో మేము నడుస్తూ మా డివిజన్ కూడా పూర్తిగా మేయర్ గారి సహకారంతో అభివృద్ధి చేసుకుంటాం గెలిపిస్తే. చివరిగా మీరు మీ ఓటర్లకు చెప్పాల్సిన విషయం ఏదైనా ఉంటే చెప్పండి. నేను
ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, ఇక్కడే చదువుకున్నాం. మీతోటే ఉంటున్నాం. మమ్మల్ని గెలిపించండి. మీ అభివృద్ధి కోసమే మేము పనిచేస్తాం. మాకు సేవే ముఖ్యం. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. మేము మీ నుంచి ఏమి ఆశించాం. మా నుంచి సాధ్యమైనంత వరకు మీకు సర్వీస్ చేయడానికే ముందుకు వస్తున్నాం. కావున మాకు ఒక్క అవకాశం అండి. 2 సార్లు ఓడిపోయాం ఇదే డివిజన్. అయినా ఇక్కడ వదిలిపెట్టకుండా మళ్ళీ మీకోసమే మేము ముందుకు వస్తున్నాం. మా కూర సుజాత గారిని గెలిపించి మాకు ఒక్క అవకాశం ఇవ్వగలరని వేడుకుంటున్నాం.